నమస్తే. దిస్ ఇస్ సౌమ్యారెడ్డి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది చూసినా హాట్ టాపిక్ అయిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు చేసే పనులు కొన్నిసార్లయితే అబ్బా! అని అనిపిస్తోంది. మరికొన్ని సార్లయితే ఏంటమ్మా ఇది అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా యాంకర్ విష్ణుప్రియ మీద విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయిందట. అసలు మ్యాటర్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఆమె పెట్టే కంటెంట్ మీద ఎవరో కంప్లెయింట్ ఇచ్చారట. అసలు ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? నెలకు సుమారు రూ. 399 కడితే చాలు ఆమె పర్సనల్ లేదా బోల్డ్ ఫోటోలు, వీడియోలు చూడొచ్చట. ఇది వినడానికి చాలా అంటే చాలా వింతగా ఉంది. అసలు సమాజానికి ఏం అవసరం అనే క్వెషన్ కూడా రైజ్ అవుతోంది. విష్ణుప్రియ ఇప్పటికే 'బిగ్ బాస్' గావచ్చు, టీవీ షోలతో బాగానే సంపాదిస్తుంది గదా! మళ్ళీ ఇలాంటి పనులతో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది? ఇది అసలు క్వెషన్. డబ్బు పిచ్చి కాదా అని క్వెషన్ చేస్తూ ఉన్నారు. సైబర్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం అయితే ఒక మేజర్ తన సొంత పేజీలో తన కంటెంట్ పెట్టుకోవడం ఆమె స్వేచ్ఛ కిందికి వస్తుంది. అందుకే ఈ కేసు నిలబడకపోవచ్చు కానీ నోటీసులు మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కేరళలో ఒక అమ్మాయి ఇలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ల ద్వారా నెలకు ₹1,00,00,000 సంపాదిస్తోందట. ఇది చూసి ఇప్పుడు చాలా మంది యువత ముఖ్యంగా అమ్మాయిలు గావచ్చు, చెడు దారుల్లోకి వెళ్తున్నారని ఆవేదన అయితే వ్యక్తమవుతోంది. మరి కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు? అబ్బా! స్మార్ట్ ఫోన్ ఉంటే ఎక్కడైనా కంటెంట్ దొరుకుతుంది గదా! తెలిసిన వాళ్ళని చూడడంలో ఒక కిక్ ఉంటుందిలే అని కొంతమంది అంటున్నారు. ఇంకో వర్గం మాత్రం ఇదొక రకమైన డిజిటల్ బ్రోతల్ నెట్వర్క్ లాగా తయారైంది అని, దీనికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి అని చాలా మంది ఫైర్ అవుతున్నారు. తమ శరీరం తమ ఇష్టం అని కొందరు సెలబ్రిటీలు వాదించొచ్చు కానీ, ఒక సెలబ్రిటీగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. ధర్మంగా డబ్బు సంపాదించే దారులు చాలా ఉన్నాయి. ఇలాంటి దారులు ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? విష్ణుప్రియ ఈ నోటీసులకు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలా పెయిడ్ సబ్స్క్రిప్షన్లతో కంటెంట్ అమ్మడం కరెక్టా కాదా? కింద కామెంట్ చేయండి.